సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన నిత్య కృషివలుడు, అనితర సాధ్యుడు, స్థితప్రజ్ఞుడు, రాజకీయాలు సినిమాలు అన్నిట్లో రాణించే వ్యక్తి. ఆయన ఎవరంటారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈరోజు దేశం మొత్తం అతని వైపే చూస్తూ ఉంది. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు గురించి, గొప్పతనం గురించి చెప్తుంటే అంత సీన్ లేదనే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే చాలా కష్టం అని చెప్పే పరిస్థితి వస్తుందంటే ఆయన దశాబ్దం పైన పోరాటం మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఆయన స్వాగతం పలికే తీరు చూస్తుంటే ఒకవైపు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే నిన్నగాక మన మహారాష్ట్ర ఎలక్షన్లో మనం చూసాం. ఆయన ప్రచారం చేసిన 15 స్థానాలు గెలుచుకోవటమే కాకుండా కూటమి గెలుపు ఆయన నాయకత్వంలో అయిందనేది ప్రశంసలు పొందారు. మన రాష్ట్రం కాని రాష్ట్రం మహారాష్ట్రలో కట్ చేస్తే కేరళ వెళ్తే దేవాలయాల సందర్శన కోసం వాళ్ళ కుమారుడితో సహా వెళ్తే విపరీతమైన అభిమానులు ఆయన సాదర స్వాగతం పలికారు. ఇక్కడ అక్కడ లేదు, దేశంలో ఎక్కడ వెళ్ళినా కానీ ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ కూటమి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశాల్లో బీజేపీ ఉనికి కష్టమనే పరిస్థితి నుంచి బీజేపీకి ఇతని నాయకత్వంలో భవిష్యత్తు బాగుంటుందనే ఇదిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారనే మనం చెప్పాలా. కానీ ఎందుకంటే అతని యొక్క నిందాక చెప్పినట్టుగా అతను నిత్య కృషి వలుడు, స్వార్థం లేనివాడు, జాతీయ భావజాలంతో ఉండేవాడు. ఎక్కడ తగ్గాలో అతనికి తెలుసు, ఎక్కడ తగ్గితే నెగ్గుతాడో కూడా అతనికి తెలుసు. కాబట్టి మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు. కాబట్టి నిన్న మొన్న చూస్తే కనుక ఈ పరిణామాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మీద గుత్తాధిపత్యం చేస్తే ఎవరనేది ప్రపంచానికి తెలియజేసేటట్టు చేశాడు. వాళ్ళంతటా వాళ్ళు ఒక్కొక్కళ్ళు కలుగులో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. చేసిన తప్పులు సరిదిద్దుకున్న ప్రయత్నంలో ఉన్నారు. కట్ చేస్తే ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో కీలకంగా మోదీ గారి పక్క నుండి మోదీ గారితో సహా భోజనం చేశారు. సాయంత్రానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి తమిళనాడులో కూడా చీఫ్ గెస్ట్గా ఈయన పిలిచారంటే అక్కడ వాళ్ళ నాయకులు మాట్లాడే తీరు చూస్తే ఈయన అభినవ ఎంజీఆర్ అంటున్నారు, జూనియర్ ఎన్జీఆర్ అని ప్రశంసిస్తున్నారు, దేశ్కి నేత అంటున్నారు. మోదీ గారి విధానాల కోసం దక్షిణ భారతదేశంలో పవర్ఫుల్ లీడర్ అని చెప్పి ప్రశంసిస్తున్నారంటే మరి దాన్ని బట్టి తమిళ్లో అంటే ద్రవిడిజం భావం ఎక్కువ. అక్కడ గుడులు కడతారు, అభిమానించే నాయకులకి, హీరోయిన్లకి, హీరోలకి గుడులు కూడా పడగొడతారు. అటువంటి తమిళనాడులో కూడా ఈయన్ని విశేషంగా ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారంటే చివరికి అక్కడున్న నాయకులందరూ కూడా స్టాలిన్ కూడా ఒక విజ్ఞప్తి చేశారు, ఖర్చు తగ్గించుకుందాం, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మీరు కూడా సపోర్ట్ చేయండి అని వినమ్రంగా చెప్పగలిగారు. సౌందరరాజన్ ఇంతకుముందు తమిళనాడు గవర్నర్, ఇక్కడ తెలంగాణ గవర్నర్గా చేసిన తమిళసై సౌందరరాజన్ గారు కూడా చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. అక్కడ తమిళనాడు నాయకులు కూడా ప్రశంసలు పొందుతారంటే ఒక తెలుగు వ్యక్తిగా మనం ఎంత గర్వపడాలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా కుంకి ఏనుగుల కోసం, తర్వాత అక్కడ పట్టుబడిన 120 కోట్ల రెడ్ శాండిల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో అడుగు పెడితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రితో సహా లేచి నుంచొని ఆయనకి అక్కడ ఈ ప్రభుత్వం కాదుంది, తమిళనాడు కూడా ఈ ప్రభుత్వం కాదుంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేచి నుంచున్నారంటే పవర్ఫుల్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఇక్కడ పార్టీలు కాదు కనపడుతుంది, ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, అతనిలో ఉన్న డెడికేషన్, అతనికి ఉన్న డిటర్మినేషను, దేశం పట్ల ప్రేమ, ప్రజల పట్ల ఆయనకి చిత్తశుద్ధి కనపడుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ రాష్ట్రంలో వెళ్ళినా నిరాజనాలు పలుకుతున్నారని మనం అనుకోవాలా. కాబట్టి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈరోజు దేశం మొత్తం మోస్ట్ టాలెంటెడ్ పవర్ఫుల్ పొలిటీషియన్గా, మోస్ట్ ఆనెస్ట్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారి ఎదుగుతున్న తీరుని విమర్శనవాదులు కూడా ప్రశంసించడం చాలా అద్భుతంగా మనం చూడాలి. మరి భవిష్యత్తులో మోదీ గారి యొక్క కోర్ టీంలో, ఎందుకంటే మోదీ గారు తర్వాత ఎవరు అంటే ఈ యొక్క యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం ఉన్నాడు, తర్వాత కట్ చేస్తే హిమంత్ బిశ్వ శర్మ అస్సాం సీఎం ఉన్నాడు, తర్వాత నితిన్ గడ్కరీ, అమిత్ షా, ఇప్పుడు వీళ్ళందరి సరసన పవన్ కళ్యాణ్ గారు చేరాడు. అంటే మోడీ గారికి అత్యంత విశ్వసనీయ టీంలో పవన్ కళ్యాణ్ గారు ఉండటం ఒక తెలుగు వాళ్ళగా మనం అంతా గర్వపడాల్సిన విషయంగా మనం చూడొచ్చు అన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.